నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. రాయలసీమ దశాబ్దాల కల నెరవేరుతుందని, ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఒక నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభజన తర్వాత ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొని ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని చెప్పారు. రాయలసీమను ఇకపై కరువు నెలగా కాకుండా పరిశ్రమలు, హార్టికల్చర్ మరియు గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. జమ్మలమడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎస్డబ్ల్యూ సంస్థ 16,350 కోట్ల పెట్టుబడితో రెండో దశల్లో ఈ ప్లాంట్ నిర్మిస్తోందని, మొదటి దశలో 4,000, రెండో దశలో 11,850 కోట్లు ఖర్చు చేయనున్నారన్నారు. 1,100 ఎకరాల ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడుస్తుందని, వ్యర్థాల నుంచి ఇనుమ సేకరించి ఉక్కును ఉత్పత్తి చేస్తారన్నారు. గండికోట నుండి 15 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించి ప్లాంట్ కు 2 టీఎంసీ నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రాంతీయంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరన్ ఓర్ ఉంది, మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు, పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మలమడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం ధ్యేయంగా శ్రీకారం చుట్టామని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, జూలై నెల 4 శుక్రవారాలు తూర్పు నియోజకవర్గంలోని అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు అనే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, సబ్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నియోజకవర్గంలో ఒకే నెలలో 4 వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమస్యల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరన్నర కాలం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అని చెప్పి శాసనసభ్యుని కార్యాలయంలో దర్బార్ జరుగుతున్న సంగతి మీరే ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజున సంవత్సరానికి 1 నెల పాటు ఒక నియోజకవర్గంలో 4 విజిట్లు చేసి నియోజకవర్గంలో నలుమూలలో ఉన్న సమస్యల్ని ఉన్నతమైన అధికారులందరూ కూడా వాళ్ళ సమక్షంలో, వాళ్ళ కలెక్టర్ గారు వచ్చారు, ఇక్కడికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయనడానికి సూపర్ స్ట్రక్చర్ అనేది తూర్పు నియోజకవర్గంలో కొన్ని వందల మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆ సూపర్ స్ట్రక్చర్ అనే విధానం వల్ల సూపర్ స్ట్రక్చర్ అని పడితే వాళ్ళకి ఇంటి పేరు, ఇంటి నెంబరు పేరు మారట్లేదు. అదేవిధంగా వాళ్ళు కొత్తగా ప్లాన్లు పెట్టుకోవాలంటే ప్లాన్లు అప్రూవ్ కావట్లేదు. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకుని మున్సిపల్ ఉన్నత అధికారులు ఫోన్లు చేసి
వాళ్ళ సంపత్ గారు సిడిఎంఏ డైరెక్టర్ గారు వారికి ఫోన్ చేసి సంపత్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా దానికి క్లియరెన్స్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా ఈ కార్యక్రమం వలన సుమారు 346 మంది వాళ్ళకి క్లియర్గా డాక్యుమెంట్లు తయారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొందరికి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని చెప్పి కాగితాలు ఇచ్చారు, కానీ స్థలం చూపించలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ స్థలం కనపడిన పరిస్థితి ఉంది. వాటికి తక్షణమే ఈ వారంలో ఎక్కడైతే కంకిపాడు మండలం, పెనలూరు మండలం, అదేవిధంగా గన్నవరం మండలం, విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దొంగ నోట్ల చలామణి కేసులో మరో 2 నిందితులను అరెస్టు చేశారు. అనంతపురంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 50,000 విలువైన 100 నకిలీ, 500 నోట్లు, 2 కారన్ ప్రింటర్లు, డెల్ ల్యాప్టాప్, ఎప్సన్ స్కానర్, లామినేటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ గుండం రామకృష్ణ ఆదేశాలు, వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం సిఐఏ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే అరెస్టైన నిందితుడు ఇచ్చిన సమాచారంతో అనంతపురంలోని జేఎన్టీయూ రోడ్, నేతాజీ నగర్ ప్రాంతాలలో దాడులు చేసి పుల్లలరేవు రాజా, పొదిలి భాస్కర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ గుండం రామకృష్ణ మాట్లాడుతూ కేసు నమోదైన మరుసటి రోజే ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసు బృందాన్ని అభినందించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం 2 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. ప్రధాన నిందితుడు పుల్లలరేవు రాజాపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటకలో కూడా దొంగ నోట్లు, ఇతర నేరాలకు సంబంధించిన 3 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక 2 ముద్దాయిల్ని మనం దొంగ నోట్లుతో పట్టుకోవడం జరిగింది. 4,50,000 రూపాయలు పట్టుకున్న వాళ్ళ రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఏవన్ మంగారావు ఇచ్చిన సమాచారంపై మన టీము సిఏ గారు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది వీరు అనంతపురం వెళ్ళి అక్కడ పుల్లలరేవు రాజా, తర్వాత అలాగే హిందూపూర్లో పొదిలి భాస్కర్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పుల్లలరేవు రాజాని అరెస్ట్ చేసిన తర్వాత మన హిందూపూర్లో పొదిలి రాజాని పట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కెనాన్ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ప్రింటర్, కెనాన్ కంపెనీకి చెందిన వైట్ కలర్ ప్రింటర్, డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్, ఎప్సన్ కంపెనీకి చెందిన స్కానరు, తర్వాత లామినేటరు, తర్వాత సెల్ ఫోన్లు మరియు నకిలీ 100, 500 రూపాయలు నోట్లని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వారిని కోర్టుకి పంపిస్తున్నాం. ఈ కేసులో రాజు అనే ఒక ముద్దాయి మన ఇబ్రహీంపట్నంలో జడా శ్రావణ్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏలూరు, ఆకివీడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో అరెస్టు చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 28న ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంకారావ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ నెల 3వ తేదీలోపు శ్రావణ్ కుమార్ ను అరెస్టు చేయాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచిన వేళ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన డెడ్ లైన్ లోపే హైకోర్టు ఆదేశాలు వెలువడడంతో జేపీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి మీకు, మాకు, పోలీసులకి ఎవరికి దప్పటంలా. రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యానికి ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి
వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. విజయవాడలో పేరు ప్రోగు కాంతి కుమార్ మృతి ఘటనపై దళిత బహుజన మరియు ప్రజా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన ముఖద్వారం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే పేరు పోగు క్రాంతి కుమార్ మృతి చెందారని ఆరోపించిన న్యాయవాదులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేబీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు. బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి కోటి పరిహారం అందించాలని, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఎవరైతే చనిపోయారో పేరు క్రాంతి కుమార్ గారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 3 కారణాలు. ఆల్రెడీ డెత్ సస్పెక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆల్రెడీ ఏపీ ఎస్సీ కమిషన్ వారు కూడా విజయవాడ సిపి వారికి డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే 87 ఎఫ్ఐఆర్ ఉందో ఆ 87లో 108 ఆఫ్ బిఎన్ఎస్ అంటే అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ ని అమెండ్మెంట్ చేయండి అని ఒకటి. రెండోది ₹1 కోటి నష్టపరిహారం పేరు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. అదేవిధంగా మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడు భార్యకు కూడా వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేరు క్రాంతి కుమార్కి న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులందరూ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రోడ్డు ఎత్తి దీన్ని నేషనల్ ఇష్యూ చేయడానికి కూడా మేము చర్యలు చేపడతామని చెప్పి భవిష్యత్తులో మేము. విజయవాడలో కాల్ మనీ వేధింపులపై బాధితురాలు చాగర్ల గాయత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యాపారులకు అప్పు తీర్చిన తనకు చెందిన 11 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాయత్రి నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చాగర్ల గాయత్రి తాను గతంలో కాల్ మనీ బాధితురాలనేనని, ఆర్టీసీ కాలనీకి చెందిన కొందరి వల్ల ఈ సమస్యలో చిక్కుకున్నారని తెలిపారు. సుమారు 5 కోట్లు అప్పు తీసుకుని దానికి 21 కోట్ల వరకు చెల్లించినప్పటికీ భూమికి సంబంధించిన సేల్ డీడ్ ని రద్దు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. మే 27న మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం జూన్ 2న రాజకీయ, ఆర్థిక పలుకుబడితో తన భూమిని ఇతరుల పేర్లకు మ్యూటేషన్ చేయించారని గాయత్రి ఆరోపించారు. ప్రస్తుతం తమ పొలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పొలం వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. నా పేరు గాయత్రి అండి. నేను ఇంతకుముందు మీ ముందుకు వచ్చానండి కాల్మనీ బాధితురాలుగా. ఆర్టీసీ కాలనీలో ఉండే వెనిగల హర్షవర్ధన్, హరినాథ్ మూలంగా కాల్మనీ బాధితురాలయ్యానండి. మీ అందరికీ నేను మీ ద్వారా కూడా నేను తెలుపుకున్నాను, పై అధికారులు అందరికి కూడా విన్నవించుకున్నాను. కానీ నాకేం న్యాయం అయితే జరగలేదు సార్. నేను మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి కాల్మనీ బాధితుల మూలంగా. వాళ్ళ దగ్గర నేను కొంత అమౌంట్ తీసుకున్నాను సార్. ఒక 5 కోట్ల అమౌంట్ తీసుకుని నేను 21 కోటి డబ్బులు కట్టానండి. ఆ సమయంలో మా భూమిని వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్నారు సార్. డబ్బులు అన్నీ ఇచ్చేసినాక సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పారండి. కానీ క్యాన్సిల్ చేయకుండా నన్ను నానా విధాలుగా బాధలు పెడుతుంటే ఒకరోజు మా ఇంటికి కూడా వచ్చి గొడవలు జరిగితే అదే రోజు నేను ఎఫ్ఐఆర్ పెట్టానండి మాచవరం పోలీస్ స్టేషన్లో. మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి. ఎఫ్ఐఆర్ పెట్టినాక వాళ్ళు మ్యూటేషన్కి వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారండి. జూన్ 2వ తారీఖున ట్రాన్స్ఫర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చారండి. ఈలోపు వాళ్ళకున్న అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం అన్నిటిని ఉపయోగించండి అధికారుల మీద ఒత్తిడి చేసి అప్పటి వరకు మా స్వాధీనంలోనే ఉన్న పొలాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. చాలా రౌడీజంగా చేస్తున్నారు పొలం దగ్గరకు వచ్చి.
ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ మీద బాగా ఒత్తిడి చేస్తున్నారండి. ఒత్తిడి చేసి వాళ్ళు మాకు ఒకసారి ఫస్ట్ ఎండార్స్మెంట్ మా కిందే ఉందని ఇచ్చారండి. మళ్ళీ రెండోసారి వాళ్ళు ఒత్తిడి మూలంగా ట్రాన్స్ఫర్ చేశారండి. ఇది ఇలా ఉండగా అసలు విజయవాడ ఎంపీ అంటండి, ఎంపీ గారు పిఏ అంటండి, కిషోర్ గారు అంట. ఆయనకేం పని అండి బాపులపాడు మండలంలో ఉన్న పొలం గురించి ఇక్కడి నుంచి ఆటోనగర్ చెందిన శంకర్ దుర్గాప్రసాద్ అండి ఆయన ఫోన్ చేయించటం అండి. ఆయన నాకు ఎంపీ గారు బాగా క్లోజు అని చెప్పేసి ఇక్కడి నుంచి ఆయన అధికారుల మీద ఒత్తిడి తేవటం అండి. బందర్ మినిస్టర్ గారు అండి రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర గారు పిఏ అండి, ఆయన ఒత్తిడి తేవటం అండి. వీళ్ళందరికీ ఏం పని అండి బాపులపాడు మండలంలో నాకు అర్థం కావట్లేదు. గన్నవరంలో జాస్తి వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారండి, ఆయన కొల్లు రవీంద్ర గారు అనుచరుడు అంటండి. వీళ్ళందరూ కలిసండి ఒక లేడీ పొలాన్ని ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్, రౌడీజం చేసే వాళ్ళందరూ ఎక్కువైపోయి విజయవాడలో ఇట్లా జరుగుతుందండి. ఒక ఆడదానికి న్యాయం అయితే లేదు సార్. నేను ఎంతోమంది అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి వేడుకున్నానండి, కానీ ఎవరు నాకేమీ చేయలేదు సార్. అసలు బాపులపాడు మండలంలో ఉన్న భూమికి ఇక్కడ వాళ్ళకి ఏం పని అండి? ఎంపీ గారు ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన యాగశాలలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం, గణపతి హోమం కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ పూజల్లో భాగంగా విఘ్నేశ్వరుడికి విశేష అర్చనలు చేశారు. మానవాళికి కష్టాల నుండి విముక్తి లభించి తలపెట్టిన పనుల్లో సఫలత చేకూరాలనే ఉద్దేశంతో ఈ క్రతువు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను పర్యటించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేసిన సంస్కరణల వల్లనే నేడు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఫోటోలు దినపత్రికల్లో వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విస్మరించిన బీసీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సజిల, కొనకళ్ళ సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో వసతి ఉంటున్నటువంటి విద్యార్థినులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే గత 5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఒక తట్టమట్టి కూడా వేయకుండా కనీసం ఒక ఇటుకరాయి కూడా పెట్టినటువంటి బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను 4.5 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ సంవత్సర కాలంలో పూర్తిగా నిర్మాణం చేసి ఆ హాస్టల్లో దాదాపు 260 మంది పిల్లలు వసతి కల్పించేటువంటి విధంగా అద్భుతమైనటువంటి వసతులతో ఆ హాస్టల్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా హాస్టల్కి దగ్గరకు ఉన్నటువంటి బాలుర హాస్టల్ ఏదైతే మన మెయిన్ రోడ్లో ఉన్నటువంటి బాయ్స్ ఉర్దూ మీడియం స్కూల్లో వీళ్ళకి రోజు కూడా రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆ బస్సు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి యూనిఫామ్ కానీ అలాగే షూస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం గతంలో లాగా కాకుండా ఎప్పుడు విద్యా సంవత్సరం మొదలైనటువంటి మొదటి రోజు నుంచే ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో పెట్టడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గతంలో మనందరం కూడా చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా కొన్ని రిజల్ట్స్ వైజ్ చూసుకుంటే చాలా వెనకబడినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు మొదటి పేజీలో వచ్చి యాడ్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం చూడలేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు తీసుకొని వచ్చి పేపర్లో ఈనాడులో ఎప్పుడు చూసిన ఈనాడు కానీ జ్యోతి కానీ సాక్షి కానీ ఈ పేపర్లో చూస్తే ప్రైవేట్ విద్యా సంస్థల ఫోటోలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలతో మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయినటువంటి పరిస్థితులు. ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చే క్రమంలో ఒక పెద్ద లెర్నింగ్ మోడల్ని పెంచేటువంటి కార్యక్రమం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో
గతంలో లా కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు మోడల్ స్కూల్స్ని ఎల్ఈపి మోడల్లో స్కూల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అవసరమైనంత వరకు ప్రతి ఒక్క పాఠశాలని విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు గుర్తించడం, ఎవరైనా విద్యార్థులకు ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని అందించేటువంటి కార్యక్రమంలో ఓటరు ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు జిల్లా కలెక్టర్ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో ఎస్ఐఆర్ బాగా జరుగుతోందన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఇందులో నిమగ్నమై ఉందన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో 18,02,074 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గుంటూరు జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎస్ఐఆర్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం అందరూ కూడా ఈ యాక్టివిటీలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారండి. ఇప్పటి వరకు సుమారు మన టోటల్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 18,02,074 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మనకి మే నెలలో పబ్లిష్ అయిన ఎలక్టోరల్ రోల్ దాఖలా 18 లక్షల మంది ఉంటే, ఇందులో మనము ప్రీ ఎస్ఐఆర్ అంటే బిఎల్ఓస్, హౌస్ టు హౌస్ సర్వే, ఎన్యూమరేషన్ ఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టక ముందు వరకు సుమారు 73% వరకు మనం ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 14వ తారీఖు నుంచి మనకి జరుగుతున్న ఈ హౌస్ టు హౌస్ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ ని తిరిగి తీసుకొని డిజిటైజేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనకి ఈ నెల 14వ తారీఖు వరకు జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారు ఓవరాల్ గా 41.88%, అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు 2 వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారము 41.88% మనం డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నాము. ఈ మిగిలిన వాళ్ళది కూడా వి టార్గెట్ టు కంప్లీట్ ఇట్ బై 14th of this month, 14వ తారీఖు లోపల ఇది మనం కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక్కడ కొన్ని అంశాల పైన అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కేవలం బిఎల్ఓసే చేయాలి. మన గుంటూరు జిల్లాలో సుమారు 98% మనం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అయితే ఇంకా ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ రాని వాళ్ళు ఉంటే మనము బుక్ ఏ కాల్ విత్ యువర్ బిఎల్ఓ అనే ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే బిఎల్ఓ మీ ఇంటికే వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇచ్చి దాన్ని మీరు ఫిల్ చేసి మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి డిజిటైజ్ చేసేటట్టు బిఎల్ఓకి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.